చక్కగా ఆలోచించినటువంటి జానకిరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మీరందరూ ఆసక్తిగా ఇక్కడ అమెరికామిడి నాటకాన్ని చూడడానికి విచ్చేశారు కదా. మొదటి నాటకాన్ని ఇప్పుడు ప్రదర్శించుకుందాము. మరి ఈ నాటకం గురించి వంగూరి చిట్టెనరాజు గారు తన మాటల్లో ఏదో చెప్తానన్నారు, అందుకని వారిని ఆహ్వానిస్తున్నారు. శ్రీజయ ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్న బామ్మాయణం అనేటటువంటి నాటకం ఇప్పుడు మనందరం చూడబోతున్నాం. దీనికి దర్శకులు డాక్టర్ శ్రీజ సాదినేని గారు. దీని గురించి ముందుగా చిట్టెనరాజు గారు ఏం చెప్తారో విన్నాక నటీనటులను పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ నాటకం గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే 1967లో నేను రాసినటువంటి నా మొట్టమొదటి రచన ఈ నాటిక బామ్మాయణం సీతా కళ్యాణం. నాటిక మీరు ఎలాగా చూస్తారు కాబట్టి నాటిక గురించి చెప్పకూడదు, కానీ మొదటి 2-3 ప్రదర్శనల్లోనూ ఇందులో వచ్చే ఒక బామ్మగారి పాత్ర రాసినవాడు గడిగాడు వానశీల. అంటే నేనే రాశాను, నేనే వేశాను ఆ పాత్ర. ఇప్పుడు మరి ఎవరు వేస్తారో ఎలా వేస్తారో మీ అదృష్టం ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఈ చిన్న తమాషా నాటకం, ఇందులో పెద్ద చరికేం ఉండదు. గంభీరంగా అట్నే నాగేశ్వరరావు అక్కడ డైలాగులు ఉండవు, ఏమి ఉండవు. హాయిగా చూడండి, నవ్వొస్తే నవ్వుకోండి, లేకపోతే నవ్వుకోండి, అంతే. అదితిరాజు గారు మేమందరికీ వచ్చిందే హాయిగా నవ్వుకోవడానికి. ఇవాళ ఖచ్చితంగా వారు ఉత్తి మాట్లాడితేనే అలా ఉంటుంది. అమెరికా హాస్య బ్రహ్మగా ఉత్తునే పేరు రాలేదండి. వారి రచనలు అన్నీ కూడా చక్కటి హాస్యభరితమైనటువంటి సన్నివేశాలతో నిండి ఉంటాయి. మరి మొదటిసారి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున ఇలా వారు రాసినటువంటి నాటకాలను భారతదేశంలో ప్రదర్శిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో 6 నెలల క్రితం నుంచి అందరూ కలిసి ప్లాన్ చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆలస్యం లేకుండా మొదటి నాటకం ప్రారంభించుకుందాము. స్టోరీ బాగుందిరా, చదువుదాంరా. ఏంట్రా వెతుకుతున్నా? తాడు కోసం ఎందుకు ఉడేసుకుని చద్దామని. బాగుందిరా, ఓకే కాదు సీరియసే. ఉడేసుకుని చచ్చి మీ పెద్దల్లో కలిసిపోదామని. ఏమిటి కథ? నన్ను వదిలేసి ఇవాళ ఏకంగా మా పెద్దల మీద పడ్డావు. శేఖరం, నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలన్నా నీ పుణ్యమాని. నేను ఇంటివాడైతే నీ ఫోటోకి పటం కట్టించి నేను సీత రోజు నీ ఆత్మశాంతి కోసం పొద్దున లేవగానే నేను కలిసి కన్నం పెట్టుకుంటావు. ఆత్మశాంత రే, బతుకున్న వాళ్ళకి ఆత్మశాంతి ఏంటి రా? సారీ సార్, ఆత్మశాంతి కాక మనశ్శాంతి. సర్లే, ఇంతకీ సంగతి ఏంటి? అదేరా, ఇందాక నీ దగ్గర ఓ 5 రూపాయలు కాస్త గుండె ధైర్యం ఒప్పుచుకుని సీత దగ్గరికి వెళ్ళారా? అంతేనా? పనామా సిగరెట్ ప్యాకెట్ అది కూడా లేదా? అప్పుడు సీత ఓ దారుణమైన వాత బయటపెట్టింది. దారుణమా? ఏమిటది? ఏమైందిరా? ఆ సీతకి వాళ్ళ బామ్మగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నదిరా. ఇంతేనా? నేను ఇంకా ఏమో అనుకొని కంగారు పడిపోయాను. కానీ ఏమెందుకురా, నేరుగా బామ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి, బామ్మగారు మీరు కూడా ఓ పెళ్లి సంబంధాన్ని బాగా చూసి మీ సీతకు చేసుకోండి అని సరిపోతుంది. ఆ పప్పులే ఉడకవురా. ఆవిడ చాలా బడికురాలు. ఆవిడకి ఓ పట్టాన
ఎవరైనా నచ్చడం కష్టంట. అయితే నన్నేం చేయమంటావు? నీ తరఫున నన్ను వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడమంటావా? నా వల్ల కాదు. అసలే నాకు పాపాలంటే భయం. అసలే లేదా నువ్వు చిన్న ప్లాన్ చేసి నేను సీత కలిసి నువ్వు అంటే చాలు. ప్లీజ్ అనాలన్నా అసలు సంగతి ఏంటో తెలియాలి కదరా. విషయం ఏంటో చెప్పు. ఏం లేదా? సింపుల్. సీత వాళ్ళ ఇంట్లో ఒకటి అద్దెకుంది కానీ మా అమ్మగారికి ఆవిడ నోటికి ఆవిడ పెట్టే రూల్స్ కి భయపడి ఎవరు ఆ చుట్టుపక్కలకి రావడం లేదుట. ఒకవేళ వచ్చినా ఆవిడికి వాడు నచ్చడం లేదుట. అందుచేత మనం ఆ ఇంటికి మారిపోయి మా అమ్మగారికి మస్కా కొట్టి ఆవిడ్ని మంచి చేసుకుంటే మిగతా మనంతా సీత చూసుకుంటుంది. ఏం లేదు. నీ ప్రేమ వ్యవహారానికి బామ్మ చేత నన్ను జీవాలు తినమంట అంతేనా? ఏం అక్కర్లేదు. ఇంటి దగ్గర మా బామ్మ చాలు. ఇక ఈ బామ్మ ఎందుకు అంటే ఎలా? నాకు అసలే భయం. నాకంటే నువ్వే ధైర్యం లేదు. అందుకే కూడా ఉంది వ్యవహారం నడిపించి నేను పట్టుకుంటేవా వచ్చే జన్మలో నీ కొడుకును పడుతాను. అంత పని చేయకు. దేశం పాపులేషన్ కంట్రోల్ చేయాలని తెస్తుంటే కూడా ఎందుకు నా కల్పన? నేను మొత్తం నీ వ్యవహారంలో కలుగ చేసుకోదలుచుకోలేదురా. సారీ వేరే ప్లీజ్ అలా అనుకురా. ఆ రైలు సమయం ఆపరా. సర్లే కానీ ఇంతకీ ఆవిడ మనకు రూమ్ అద్దెకిస్తుంది అన్న గ్యారెంటీ ఏంటి? ఇంకా మనం వెళ్ళగానే ఏ అప్పడాల కర్ర పుచ్చుకొని అవతలకి వెళ్ళైతేనో అసలే నేను కోతి మొహం కూడా ఉడుక్కుంది చాలు కానీ ఉపాయం ఆలోచించు. ఉపాయం ఉందిరా ఉంటే చెప్పరా? మా అమ్మగారికి పరంధామయ్య అని ఒక తమ్ముడున్నట్ట. అదేదో ఊళ్ళో అంటే ఆయన అంటే ఆవిడికి చాలా ఇష్టంట. అయితే చేత మనం ఆయన రాసినట్టు ఓ రికమెండేషన్ లెటర్ రాసి మా అమ్మగారికి చూపిస్తే చాలు. ఆవిడ ఇంకే ఎందుకు చెప్పదుగా. ఈ మాట కూడా చేసే చెప్పింది. చాలా ఉండే వ్యవహారం ఇంకే కదా నిన్ను బతిమాలడం. సరే కానీ నీ అదృష్టం ఎంత బాగుందో అదే చూద్దాం. బయలుదేరండి బాబా. నీ చేతుల్లోనే ఉందిరా బాబు. నువ్వు వాడుతూ ఎలా మాట్లాడతావో ఏమిటో నాకు మటుకు అప్పుడే కాళ్ళు చేతులు పడుతున్నాయి. నువ్వు అన్నాగా పద చూసు కానీ నా కళాక. జై బామ్మగారికి. అందరా ఏ సీతతో పెళ్ళొద్దా? కావాలి అయితే అను. జై